నిజామాబాద్ నగరంలో ఎవరైతే ద్విచక్ర వాహనదారులు ఉన్నారో వాళ్ళు ఎక్స్ట్రా సైలెన్స్ ప్రొజెక్షన్ ఫిట్ చేసుకొని నడుపుతూ శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్నారు, సౌండ్ పొల్యూషన్ చేస్తూ ఉన్నారు. దాని గురించి మా ట్రాఫిక్ సిబ్బంది, మా సిఐ గారు, మా ఎస్ఐలు అందరూ కలిసి, మా సిబ్బంది అందరూ కలిసి ఈ దాదాపు 200 ఎక్స్ట్రా సైలెన్స్ ఉడబీయడం జరిగింది. ఉడబీకి వాటిని ఈరోజు చౌరస్తాలో రోడ్డు తొక్కడం జరిగింది. ఏంటంటే ఇది హెచ్చరిక ఏంటంటే ఇక ముందు కనుక ఎవరైనా ద్విచక్ర వాహనదారులు అంటే బైక్ రైడర్సు ఎక్స్ట్రా సైలెన్సర్ ఫిట్ చేసుకొని వాహనం నడిపి సౌండ్ పొల్యూషన్ చేస్తే మాత్రము వాళ్ళందరికీ గీత పడుతుంది. దాంతోపాటు వాళ్ళకు ఫైన్ కూడా వేస్తున్నాము, ఫైన్ ఇంపోజ్ చేస్తున్నాము. ఇది ఉడబీకి ఇలా చర్య చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇక ముందు నుంచి ఎవరైనా ఇలాంటి ఎక్స్ట్రా సైలెన్స్ ఫిట్ చేసుకుని వాహనం నడిపితే మాత్రం ఇదే చర్య చేయబడుతుంది. అదే మాదిరిగా మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మెకానిక్ షాప్లకు కూడా మేము గతంలో నోటీస్ ఇచ్చినాము, ఇక ముందు ఎవరు ఫిట్ చేయదని. కాకపోతే ఇక్కడ ఎవరు ఫిట్ చేయట్లేదు, ఎక్కడో వేరే దగ్గర ఫిట్ చేసుకుని ఇక్కడ నడుపుతున్నట్టుగా మాకు తెలుస్తుంది. కాబట్టి ఇక ముందు సార్ జరిగితే మేము వాహనం సీజ్ చేసి ఆర్టీఓ ఆఫీస్ రావడం జరుగుతుంది. మైనర్ డ్రైవింగ్ గురించి కూడా 2019 మోటార్ వెహికల్ యాక్ట్ అమెండ్మెంట్ ప్రకారము సెక్షన్ 199A ప్రకారము ఎవరైతే మైనరు అంటే 18 ఇయర్స్ బిలో లోపల వాహనం నడిపితే దానికి పోలీసు వాళ్ళు పట్టుకుంటే వాహనదారునికి అదే ఎవరి పేరు మీద అయితే వెహికల్ ఉంటుందో అతనికి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అతని 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 25,000 రూపాయల వరకు ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. తదుపరి ఎవరైతే మైనరు నడుపుతున్నారో అతను మాత్రం జువెనల్ బోర్డు అని ఉంటుంది, జువెనల్ బోర్డు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మైనర్లు ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనం నడపొద్దు. వాహనదారులు ఎవరైతే ఎవరి పేరు మీద ఉంటుందో వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా మైనర్స్కి వాహనం ఇవ్వదని కోరుతా ఉన్నాం. మరొక విషయం ఏంటంటే ఆటోలు సిటీలో చాలామంది మేము చాలాసార్లు కౌన్సిలింగ్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. వాళ్ళ ఆటో యూనియన్ అసోసియేషన్ వాళ్ళకు ఎవరు కూడా యూనిఫామ్ లేకుండా ఆటో నడపొద్దు, ఖచ్చితంగా ఆటో డ్రైవరు యూనిఫామ్ వేసుకోవాలని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా డ్రైవర్కు అటువైపు ఇటువైపు ఎక్స్ట్రా సీట్స్ ఫిట్ చేసుకొని ఎక్స్ట్రా ఇద్దరిని ప్యాసింజర్కి ముందర కూర్చోబెట్టుకుంటాడు. దానివల్ల కంట్రోల్ ఉండదు, డ్రైవర్కి యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మేము ఇట్లా ఆటో డ్రైవర్ల వాహనం నడిపితే మాత్రం సీజ్ చేసి ఆర్టీఓ రాయడం జరుగుతుంది.